ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివరలో ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు కొన్ని కుండలు ఒకదాని మీద ఒకటి పేర్చిపెట్టి ఉన్నాయి. వాటిని లెక్క పెడుతూ ఉన్నాడు కృష్ణయ్య. అప్పుడు అక్కడికి వచ్చింది అన్నమ్మ. ఒరే కృష్ణ, ఏం చేస్తున్నావు? ఏం లేదే, మొత్తం ఎన్ని కుండలున్నాయో లెక్క పెడతా ఉండా. ఏంది, ఏమైనా పనా నాతోని? పనేమీ లేదు కాని నిన్ను చూడ్డానికి మీ పుల్లవ్వ వచ్చుండాది. ఓ తూరి లోపలికి రా అని ఆవిడ చెప్పగానే ఇద్దరూ కలిసి లోపలికొచ్చారు. పుల్లమ్మ కృష్ణయ్యను చూసి చాలా సంతోషంగా ఇలా అంటుంది. ఏరా కృష్ణ, నువ్వేనంట్రా? అడ్డు అదుపు లేని తాటి చెట్టు ఎదిగినట్టు ఎదిగావు. మీ అమ్మ నీకు కొండలో వండిన కూడు పెడతా ఉందా? చేలో కొట్టే ఎరువులు కూరలో కలిపి పెడతా ఉందా? ఎప్పుడు పోయిన పుష్కరాలప్పుడు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. బొక్కల పడ్డ చెడ్డీలు వేసుకునే వయసులో ఉన్న నేను అంచుండే పంచలు కట్టుకునేదాకా వచ్చా. వయసుతో పాటు ఎత్తు కూడా పెరగపోతే ఎట్టా? మరుగుజ్జులాగా అట్నే ఉండిపోదామంటావా ఏంది? ఎత్తే కాదురా, మాటలు కూడా పెరిగినాయి. ఇంకా లాభం లేదు. ఈడొచ్చిన ఈడికి ముక్కుతాడు పడాల్సిందే. ముక్కు తాడేయడానికి ముళ్ళు కర్రతో పొడవడానికి నేనేమైనా కోడెదనుకున్నావా ఏంది ముసల్దానా? ఒరే దున్నపోతా, నీకు ఆ దేవుడు ఆకారం ఇచ్చాడు కాని ఆలోచన రవ్వంత కూడా ఇయ్యలేదురా. ముక్కుతాడు అంటే నీ చేత్తో 3 ముళ్ళు వేయించాలని, నీకు పెళ్లి చెయ్యాలని ముచ్చట పడతా ఉందిరా మీ పుల్లవ్వ. ఏమమ్మో అన్నమ్మ, ఈ రాజభవనానికి మొగటం లేని మహారాణిలాగా ఉండేది నీకు ఇష్టం లేదా ఏంది? ఎవరినో తీసుకొచ్చి నా నెత్తిన నేనెత్తిన కూర్చోబెట్టాలనుకుంటున్నావా? సుఖంగా ఉండాలని లేదా నీకు? రే కృష్ణ, నిజంగా మీ అమ్మ సుఖంగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అప్పుడే అది సుఖపడేది. మీ నాయన పోయినప్పుడు నువ్వు పసిగుడ్డోడివి. నిన్ను ఎంత కష్టపడి ఇంతోని చేసిందో మీ అమ్మ నాకు మాత్రమే తెలుసు. మా అమ్మ సుఖపడాలి అంటే నేను పెళ్లి చేసుకుని తీరాల్సిందే అంటావు. ఇంతలో బయట నుండి ఎవరో ఒక సాధువు ఇలా పిలిచాడు. అమ్మా, దాహంగా ఉంది, తాగడానికి కొంచెం మంచినీళ్లు ఇప్పించగలరా తల్లి? యాడ్నుంచి వస్తా ఉండావు స్వామి? చూస్తూ ఉంటే నడిచి నడిచి అలసిపోయినట్టుండావే. మంచినీళ్లు ఇస్తాలే గాని ఒక ముద్ద కూడు తినిపోదురా స్వామి. మా అమ్మ కాకరకాయ పోళ్లతో పులుసు పెట్టి ఉండాది, కమ్మగా ఉంటాది. నాయనా, ప్రస్తుతానికి నాకు ఆకలిగా లేదు, కాసిన్ని నీళ్లు మాత్రం ఇప్పించు చాలు. అట్టయితే రవంత అన్నం మూట కట్టిస్తా, తీసుకుపో. నీకు ఆకలైనప్పుడే తిను అని చెప్పి కృష్ణయ్య ఇంట్లోకి వచ్చాడు. అమ్మో, రవంత అన్నం మూట కట్టు. బయట ఒక సాధు వచ్చుండాడు, ఆయనకి ఇయ్యాలా. బయట మీ మాటలన్నీ ఇని మీ అమ్మ ఎప్పుడో మూట గట్టి పెట్టిండాది. తీసుకుపోయి ఆయనకి అది మా అమ్మ, అన్నమంటే బంగారు తల్లి అని ఆమె ఇచ్చిన మూట తీసుకుని వెళ్ళాడు. ఓ ఎర్రి బాగులోడు, బంగారం లాంటి గుణం కదా వాడిది. వాడిని అర్థం చేసుకుని మనలో కలిసిపోయే మంచి పిల్లని చూడు పెద్దమ్మా. తొందరగా ముడేసేద్దాం. మా ఊళ్ళో సాంబయ్య కూతురు ఉంది, పుత్తడి బొమ్మ. అసలు దాని అందం ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఎవ్వరికీ లేదు. రేపే వాళ్ళింటికి పోయి వాళ్ళ నాయనతో మాట్లాడతా. తీసుకుపో సామి. ఈడ తినమంటే తినకపోతివి, నీకు యాడ నచ్చితే ఆడనే తిను. మంచి మనసు నాయనా నీది. నీకు ఎటువంటి కష్టం రాకుండా ఆ భగవంతుడు నిన్ను కాపాడాలి అని నేను ప్రార్థిస్తాను. ఏదైనా కష్టం వస్తే నేనున్నానని మర్చిపోకు. అత్యాశ ఉండేటోడికి కష్టాలు వస్తాయి. ఉన్నదాంతో తృప్తిపడే నాకు కష్టాలు ఎందుకు వస్తాయి సామే? వస్తే గిస్తే నా పెళ్ళైనాక రావాలా. కళ్యాణం తరువాతే కష్టాలు మొదలవుతాయి నాయనా అని చెప్పి సాధువు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. 2వ రోజు తెల్లవారింది. పుల్లమ్మ సాంబయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె పుల్లమ్మని చూసి ఇలా అంటుంది. ఏం కావాలవ్వా నీకు? చిన్న కుండ, పెద్ద కుండ, లేకపోతే వంట చేయడానికా? నీ పేరేంటే పిల్ల? ముందది చెప్పు. నా పేరు లక్ష్మి, చించు లక్ష్మి. అసలు నువ్వు కుండ కోసం వచ్చావా, నా వివరాల కోసం వచ్చావా? నీకు మొగుణ్ణి చూశానే పిల్ల, ఆ విషయం మీ నాయనతో మాట్లాడ్డానికి వచ్చినా.
ఏడే సాంబయ్య, పిలువు. ఏంది, నాకు మొగుడిని చూసావా? నన్ను చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాల. నేను అంత సులభంగా దక్కేదాన్ని కాదులే. నీకు రంగే కాదు, రోషం కూడా ఎక్కువే. ఇంతలో సాంబయ్య బయటకొచ్చాడు. పుల్లమ్మ అతనికి కృష్ణయ్య గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పింది. మరుసటి రోజు కృష్ణయ్య, అన్నమ్మ కూడా వచ్చి లక్ష్మిని చూసుకుని అన్నీ మాట్లాడుకుని వెళ్లారు. లక్ష్మి వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది. నాయనా, ఆ పిల్లోడు బాగాలేడు, నాకు నచ్చలా. ఏమైందే? ఆ పిల్లోడికి 6 అడుగులు ఎత్తుంటాడు, కండబలం ఉంది, కష్టపడతాడు, ఒక్కడే కొడుకు, కట్న కానుకలు కూడా ఏమీ వద్దంటూ ఉండాడు. అంతకంటే మంచి సంబంధం ఇంకోటి దొరికిద్దా? అందుకని ఇష్టం లేకపోయినా వాణ్ణి చేసుకోమంటావా? నా అందమెక్కడా, వాడందమెక్కడా? నా రంగేంది, వాడు రంగేంది? ఇంకెవరూ దొరకనట్టు ఆ కుర్రోణ్ణి తీసుకొచ్చి నాకు చెయ్యాలని చూస్తా ఉండావే. అందం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. ఆ పిల్లోడు గురించి ఊళ్ళో వాళ్ళని అడిగి చూశాను. ఎన్నపూసలాంటి మనసు అని చెప్పి ఉండారు అందరూ. నువ్వు గాని ఈ పెళ్లి చేసుకోలేదు అనుకో, గన్నేరు పప్పు తిని నేనే సస్తా. ఆ తరువాత నీకు నచ్చినోళ్ళు చేసుకో. చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది కదా అని నిన్ను ముదిగారం చేసిన నేను తప్పంతా నాదేలే అని సాంబయ్య అలా మాట్లాడేసరికి లక్ష్మికి వేరే దారి లేక కృష్ణయ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి కొత్త కోడలు కాపురానికి కూడా వచ్చింది. చూడు లక్ష్మి, ఈ ఇల్లు నీదే, అన్నీ నువ్వే చూసుకోవాలా. నాకు వయసైపోతా ఉంది. అన్నీ చూసుకుంటాదిలే, నువ్వు ప్రశాంతంగా ఉండు. శుభ్రంగా తిని కూర్చో, కష్టపడింది చాలు. నువ్వే పని చేయబళ్ళా. నేను ఈ ఇంటికి పని మనిషినా? మీకు వండి పెట్టడానికి తీసుకొచ్చారా నన్ను? నాలాంటి అందగత్తెను ఇంతకుముందు ఎప్పుడైనా చూసుండరా మీరు? అందగత్తెలు ఇంట్లో పనులు చేయకూడదని ఎవరు చెప్పినారు? నీకు పని చేసుకోకపోతే కుండ్లోకి కూడెట్టా వస్తాది, కొడిపెట్టా నిండుతాది. బాగుంది నీ వ్యవహారం. రేకిష్ట, నువ్వు నోరు మూసుకో. అసలే ఆ పిల్ల మన ఇంటికి కొత్త. తల్లి లేని పిల్లని వాళ్ళ నాయన గారభంగా పెంచుండాడు. నీ మొరటితనంతో దాన్ని బెదరగొట్టబాక. అది మొదలు వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు అన్నమ్మ కొడుకుతో ఇలా చెప్పింది. రేకిష్ట, నేను కొన్ని రోజులు మీ పుల్లవ్వ ఇంటికి పోతారా? పోయిస్తా అనకుండా పోతాను అంటుంటావేంది? ఈడ ఉండటం ఇష్టం లేదా? అదేం లేదురా, కొత్తగా పెళ్ళైన మీకు మధ్యలో అడ్డం నేనెందుకని. నువ్వు మాకు అడ్డమని అది కూసిందా? దాని మీద కోపంతో నువ్వు నన్ను వదిలేసిపోతావా? ఏందే ఇది? అందుకే నేను పెళ్ళొద్దు అని చెప్పి ఉండేది. ఇష్టం లేని వాడివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నా బతుకు నాశనం చేయడానికా? నువ్వు నోర్ముయ్, నీ వల్ల ఇదంతా. నువ్వు వచ్చిన కాడి నుంచి మా అమ్మ కడుపు నిండా కూడు కూడా తినడంలా. నేను తినొద్దన్నానా? వండింది మొత్తం నాకేమైనా పిండం పెడతా ఉండారా? నేను మా పెద్దమ్మ ఇంటికి పోవాలా. నువ్వు వచ్చి వదిలిపెడతావా? నన్నే పొమ్మంటావా? అన్నమ్మ అంత ఖచ్చితంగా మాట్లాడడంతో చేసేది లేక ఆమెను తీసుకుని బయలుదేరుతూ, నేను మా అమ్మని వదిలేసి వస్తా. వ్యాపారం కూడా నువ్వే చూసుకో, జాగ్రత్త. నేను తిరిగి వచ్చే యాలకి కొంచెం పొద్దుపోద్దేమో. అబ్బో, వ్యాపారం మాకు తెలియని వ్యాపారం. ఈయన చేసేది పెద్ద బంగారు వ్యాపారం, అంది జాగ్రత్తగా చూడాలా. అట్లాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నావే? కిష్టా, మాటకి మాట మాట్లాడితే గొడవలు పెద్దవవుతాయి. ఎవరో ఒకరు సర్దుకుపోవాలా. నేనెందుకు సర్దుకుపోవాలా? నేనేం తప్పు చేశాను? కృష్ణయ్య, మనం పోదాం పదా. కృష్ణయ్యకు చాలా కోపం వచ్చింది, కాని ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ అమ్మని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు సాయంత్రమైంది. అప్పుడు ఆ ఇంటికి సాధువు వచ్చాడు. బాబు కిష్టయ్యా అని పిలవగానే ఇంట్లో నుండి కోపంగా బయటికి వచ్చింది లక్ష్మి. ఏంది? ఏం కావాలా? అడుక్కోడానికొచ్చినవా? ఇంకా వంట కాలా, మరలా రాపో. నేను భిక్ష కోసం రాలేదు తల్లి. కిష్టయ్యను ఒకసారి చూసిపోదామని వచ్చా. ఓహో, ఆ మహానుభావుడికి నీబోటి సన్నాసులతో కూడా సావాసం ఉందా? మీతో పాటు కలిసిపోయి ఉంటే బావుండేది. నాకు ఈ దరిద్రం ఉండేది కాదు. కోప్పడకు తల్లి,
కిష్టయ్య చాలా మంచి వ్యక్తి. అతని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఊళ్ళో వాళ్ళందరూ ఆయన గురించి దండోర ఏసి చెప్పింది చాలదని ఇప్పుడు నువ్వు వచ్చావా? అందరూ ఆయన మంచోడు అని చెప్పేవాళ్లే. నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కరూ లేరు. ఏమైంది తల్లి? నాతో చెప్పు. నీకు అంత కష్టం ఏమొచ్చింది? చెప్తే తీరుస్తావా? నువ్వే ఒక సన్యాసివి. నా కష్టాలు నువ్వేం తీరుస్తావులే, పో. ఖచ్చితంగా నాకు చేతనైన సహాయం చేస్తాను. నీ సమస్య నాతో చెప్పు తల్లి. సరే, నాకేం కావాలో చెప్తా. తీర్చావా సరే, లేకపోతే పేడ కల్లాపు నీ మొహం మీద కొడతా. ఇంకోసారి ఈ ఈదులో కనపడ్డావంటే. అలాగే, మరోసారి నా మొహం నీకు చూపించను. అయితే ఇను, నా ఒంటి నిండా బంగారం కావాలా. నా అందం ఇంకా రెట్టింపవ్వాలా. నా బంగారం, నా అందం ఎప్పటికీ కరిగిపోకూడదు. ఇయ్యి నా సమస్యలు, తీరుస్తావా? అని మాటలు విన్న సాధువు చిరునవ్వు నవ్వి తన చేతిలోని కర్రను ఆమె తలమీద ఉంచి తదాస్తు అని దీవించాడు. అన్న వెంటనే లక్ష్మీ ఒంటి మీద బోలెడంతా బంగారం వచ్చింది. ఆమె అది చూసుకుని మురిసిపోతూ ఉండగానే ఆమె ఒక అందమైన శిలలా మారిపోయింది. సామి, ఇదేంది? నేను రాయిలా మారిపోయాను. నేనడిగిందేంది? నువ్వు చేసిందేంది? నువ్వు ఏమి అడిగావో అదే ప్రసాదించాను అని చెప్పి స్వామి అక్కడ్నుండి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో కృష్ణయ్య అక్కడికొచ్చాడు. స్వామిని చూసి ఇలా అన్నాడు. ఏంది సామి, మా ఇంటికి వచ్చావు? రవంత ఎంగిలి పడుదుగాని రా సామి. నన్ను ఇట్ట రాయిని చేసిన సన్యాసిని నిలువన నరికేయకుండా ఇంట్లోకి పిలిచి కూడు పెడతావా? ఇదేం చిత్రం స్వామి, నా పెళ్ళం మాట వినపడతా ఉండాది, మనిషి కనబడడం లేదే. నీ ఎదురుగా ఉండే రాయిని నేనేరా మొగుడ. నన్ను ఇట్ట చేసింది ఈ సన్యాసే. ఇదేందే, నువ్వెట్టా రాయివైనావు? ఈ స్వామి ఎందుకు అట్లా చేసినాడు ఏంది? స్వామి, భలే విచిత్రంగా ఉండేదే. ఆమె నన్ను 3 కోరికలు కోరింది. నేను ఆ కోరికలు తీర్చాను. వాటి ఫలితమే ఈ శిలారూపం. ఏం కోరుకున్నావే? నువ్వు రాయిలా మారాలని ఎవరైనా కోరుకుంటారా? ఇదేం బుద్ధి లేని కోరిక. రాయిగా మారాలని నేనెందుకు కోరుకుంటాను? ఆ సన్నాసి నన్ను ఇట్ట చేశాడు. తప్పు తల్లి, అబద్ధాలు ఆడకూడదు. నీ ఒంటి నిండా బంగారం కావాలి అన్నావు, బంగారం వచ్చింది. అత్యంత సౌందర్యవంతురాలిగా మారాలి అన్నావు, అలాగే మారావు. ఈ బంగారం, ఈ సౌందర్యం శాశ్వతంగా ఉండాలి అన్నావు, అందుకే ఈ శిల రూపం. ఈ భూమండలం మీద మానవ మాతృలెవ్వరికీ అందంగాని ఐశ్వర్యంగాని శాశ్వతంగా ఉండవు. అలా ఉండాలి అంటే నువ్వు ఇలానే ఉండాలి. నీ కోరికను నేను నెరవేర్చానే గాని నాకు నీ మీద ఎటువంటి ద్వేషమూ లేదు. అర్థమైంది స్వామి. నా అందం చూసుకుని మురిసిపోతూ ఐశ్వర్యం కోసం ఆరాటపడుతూ నేనెంత తప్పు చేశానో నాకర్థమైంది. బంగారం లాంటి భర్త అపురూపంగా చూసుకుని అత్తని కష్టాలు పెట్టినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నా రంగు చూసుకుని నన్ను నేను గొప్పగా అనుకున్నానే కాని నా మనసులో ఎంత కుళ్ళు ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. నిన్ను, మీ అమ్మని కష్టాలు పెట్టినందుకు నన్ను క్షమించు కృష్ణయ్య. నీ కాళ్ళు పట్టుకుందామంటే కూడా నా చేతులు రావడం లేదు. ఒకప్పుడు నా మనసు మాత్రమే రాయిలాగా ఉండేది, ఇప్పుడు నా ఒళ్ళు మొత్తం రాయిలాగా మారిపోయింది అని లక్ష్మి ఎంతో బాధపడింది. సామి, ఇది కోరుకున్న కోరికలు తప్పే. నువ్వే పెద్ద మనసు చేసుకుని దాన్ని క్షమించి మనిషిగా మార్చు స్వామి. వరం ప్రసాదించిన తరువాత తిరిగి తీసుకుంటే నేను మాట తప్పిన వాడిని అవుతాను నాయనా. నన్ను నమ్మి వచ్చింది, ఇట్టా రాయి అయిపోతే నేనెట్టా చూస్తా ఉండేది స్వామి. అది ఆమె కోరిన కోరిక నాయనా. ఇప్పుడు మనం ఏమీ చేయలేము. స్వామి, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకే కష్టం వచ్చినా నేనున్నానని మాట ఇచ్చినావు. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకో సామి. నా పెళ్ళాన్ని మళ్ళీ మనిషిలాగా చెయ్యి సామి. అనగానే సాధువు చిరునవ్వు నవ్వి ఆమెను మళ్లీ మనిషిగా మార్చాడు. నన్ను క్షమించండి స్వామి, నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మా అత్తగారిని, నా భర్తని సుఖంగా చూసుకుంటాను అని ఆమె చెప్పింది. సాధువు వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మి ఆ రోజు నుండి తన భర్తను, అత్తగారిని సుఖంగా చూసుకుంటూ
తను కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది.